మారీచుడు రావణుడి నిర్ణయం నుండి మళ్లించడం కోసం శ్రీరాముని పరాక్రమం గురించి చెప్తూ రావణుడితో, రాక్షసరాజా, సీతాదేవి కోసం నీవు రాముడితో యుద్ధానికి సిద్ధమైతే తోటి రాక్షసులకు బాధలను అనర్థాలను తెచ్చిపెట్టినవాడివవుతావు. సందడిగా ఉన్న లంకాపట్టణం పూర్తిగా నాశనమైపోవడం నీవు చూస్తావు. పాపపు పనులు ఏమాత్రం చెయ్యనటువంటి పవిత్రులు సైతం పాపులను ఆశ్రయించి ఉన్నట్లయితే వారు ఇతరుల పాపాల కారణంగా నశిస్తారు. యుద్ధ ప్రమాదంలో రాముడి చేతిలో చావగ మిగిలి ఉన్నవారు దిక్కులేక చెల్లాచెదురై 10 దిక్కులకు పారిపోవడం నీ కళ్ల ముందే జరుగుతుంది. రాజా, పరస్త్రీలను ఆశించడం కంటే మించిన పాపం మరొకటి లేదు. నీ ఆధీనంలో ఉన్న వేలకొలది యువతులతో సుఖించడం నీకు మేలు. నీవు నీ భార్యతో హాయిగా ఉండు. నీ కులాన్ని, గౌరవాన్ని, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని, నీకు చాలా ఇష్టమైన నీ ప్రాణాలను కాపాడుకో. నిన్ను నమ్ముకున్న నీ ప్రియపత్నులతో, నీ బంధుమిత్రులతో కలకాలం హాయిగా ఉండాలనుకుంటే శ్రీరాముడి పట్ల అపరాధం చెయ్యవద్దు. రావణ, ఆనాటి యుద్ధంలో శ్రీరాముడి అనుగ్రహం వల్ల ఎలాగోలా సురక్షితంగా ప్రాణాలతో బయటపడి ఇలా ఉన్నాను. ఇప్పుడు కూడా జరిగిన మరొక వృత్తాంతం గురించి చెబుతాను, జాగ్రత్తగా విను. శ్రీరాముడి వల్ల ఆ విధంగా ప్రాణాపాయ స్థితికి లోనైన నేను ఆయనపై విరోధభావాన్ని మాత్రం వదలలేదు. ఒకనాడు మృగరూపాన్ని ధరించిన 2 రాక్షసులతో కలిసి నేను దండకారణ్యంలో ప్రవేశించాను. నేను మాంసాన్ని తినే ఒక మహాక్రూర మృగం రూపాన్ని ధరించి ఆ అడవిలో తిరగసాగాను. భయంకరమైన నాలుకతో, దృఢమైన శరీరంతో, వాడి అయిన గోళ్లతో మహాబలశాలినై నేను అగ్నిశాలల దగ్గర, పవిత్ర జలాశయాల తీరాలలో, దివ్యవృక్షాల నీడలలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులను హింసిస్తూ తిరుగుతున్నాను. దండకారణ్యంలో ధర్మకార్యాలు చేస్తున్న తాపసులను చంపి వారి రక్తమాంసాలను తినడమే నా పెనిగా ఉండేది. నేను అలా తిరుగుతో మునివేషంలో ఉన్న శ్రీరాముణ్ణి, మహానుభావురాలైన సీతాదేవిని, అసహాయసూరుడైన లక్ష్మణుణ్ణి సమీపించాను. శ్రీరాముడు చాలా బలశాలి అని తెలిసినా ఇతను తాపసవృత్తిలో ఉన్నాడు కదా, ఎవ్వరినీ హింసించడు కదా అని భావించి ఆయన్ను చులకన భావంతో చూసి ఆయనతో నాకు ఉన్న పాత వైరం గుర్తుకురాగా ఆయన తీసిన దెబ్బను పదే పదే తలచుకుంటూ కోపంతో వాడికొమ్ములున్న మృగరూపంతో బుద్ధిహీనుడనై శ్రీరాముణ్ణి చంపాలని అనుకుని ఆయన మీదికి దూకాను. అప్పుడు శ్రీరాముడు ధనుస్సుని ఎక్కుపెట్టి బలంగా లాగి పదునైన 3 బాణాలను వేశాడు. అవి వేగంగా ధ్వనిచేస్తూ వజ్రాయుధంలా మమ్మల్ని వెంటాడాయి. నేను చాలా భయంతో వణుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఆ బాణాలను తప్పించుకున్నాను. కాని నాతో కలిసి ఉన్న ఆ 2 రాక్షసులు ఆ బాణాల దెబ్బకు చనిపోయారు. ఎలాగోలా నేను మాత్రం శ్రీరాముడి బాణాలకు బలికాకుండా ప్రాణాలతో బయటపడి నేరుగా ఈ ఆశ్రమానికి చేరుకున్నాను. ఆ తరువాత పశ్చాత్తాపపడి ముందు చేసిన దుష్కార్యాలకు స్వస్తి చెప్పి సదాచరణకు దిగాను. మనస్సును అదుపులో పెట్టుకుని తపోనిష్టలో మునిగిపోయాను. శ్రీరాముడే అప్పట్నుండి నాకు చెట్టునందు, పుట్టనందు కనిపిస్తున్నాడు. రావణ, ఉన్నది ఒక్కడే రాముడైనా భయంతో వణికిపోతున్న నాకు వేలకొలది రాములున్నట్లు అనిపిస్తున్నారు. ఆ అరణ్యంలో ఎక్కడ చూసినా శ్రీరాముడి రూపమే నాకు ప్రత్యక్షమవుతోంది. శ్రీరాముడు నా కళ్ల ముందే ఉన్నా ఇతర ప్రదేశాలలో కూడా నాకతనే కనిపిస్తుండడంతో భయంతో కలవరపాటుకు లోనవుతున్నాను. రావణ, రామభయం పట్టుకున్న నాకు రత్నాలు, రథాలు మొదలైన రా అనే అక్షరంతో ఏ పదాలు వినబడినా నేను భయంతో వణికిపోతున్నాను. నేను ఆయన పరాక్రమ ప్రభావాన్ని బాగా తెలిసినవాడిని. కావున నీవు ఆయనతో యుద్ధానికి తలపడడం ఏమాత్రం తగదు. నీకు చేవ ఉంటే శ్రీరాముడికి ఎదురుగా నిలిచి పోరాడు. అంతేకాని పరస్త్రీని దొంగతనంగా అపహరించే ఆలోచన మానుకో. నీవు మళ్లీ నన్ను చూడాలనుకుంటే, నీవు బ్రతికి ఉండాలనుకుంటే రాముడి గురించి ప్రస్తావనే చెయ్యకు. సన్మార్గంలో ఉన్న నేను నీవు చేసే తప్పుల కారణంగా సర్వనాశనమవుతాననిపిస్తోంది. నీకు నచ్చినట్లు చేసుకో. నేను మాత్రం ఈ విషయంలో నిన్ను అనుసరించను. జనస్థానంలో నీ ప్రతినిధిగా ఉన్న ఖరుడు శూర్పణక్క కారణంగా అనవసరంగా రాముడిపై కయ్యానికి కాలుదువ్వి హతుడయ్యాడు. ఇందులో నిజంగా శ్రీరాముడి దోషమేమిటో చెప్పు అని అన్నాడు. మారీచుడు రావణుడితో పలికిన మాటలు యుక్తియుక్తమైనవి, అతనికి ఎంతగానో మేలు చేసేవి, అవి వినదగినవి కూడా. అయినా మూర్ఖుడైన రావణుడు ఆ మాటలను చెవికెక్కనించుకోలేదు. ఆ మారీచుడితో రావణుడు విధి ప్రేరణతో మొరటుగా, మారీచా, రాజు యొక్క మనస్సును తెలుసుకోకుండా నీవు పలికిన ఈ మాటలు అనుచితమైనవి. పాపస్వభావం కలవాడు, మూర్ఖుడు, అందునా మానవమాత్రుడైన శ్రీరాముడి యుద్ధపరాక్రమాన్ని తెలుపుతూ పలికిన నీ మాటలు నన్ను ఏమాత్రం భయపెట్టవు. మూర్ఖురాలైన కైకేయి మాటలకు కట్టుబడి తల్లిదండ్రులను, బంధుమిత్రులను, చివరికి రాజ్యాన్ని వదిలిపెట్టిన అడవులలో అడుగుపెట్టినవాడతడు. యుద్ధంలో ఖరుణ్ణి సంహరించిన ఆ రాముడికి ప్రాణాల కంటే ప్రియమైన సీతను నీ సమక్షంలోనే తప్పక అపహరిస్తాను. మారీచా, ఇంద్రాది దేవతలుగాని అసురులుగాని ఈ ప్రయత్నం నుండి నన్ను మరలించలేరు.
సీతపహరణ కార్యనిశ్చయంలోని గుణదోషాల గురించి మేలుకీడుల గురించి అడిగినప్పుడు నీవు ఇలా మాట్లాడితే బాగుంటుంది. తన క్షేమలాభాలను కోరుకునే తెలివిగల మంత్రి ఏవైనా రాజు అడిగినప్పుడు మాత్రమే ఆయన ఎదుట వినయంగా నమస్కరించి తన ఆలోచనలను ప్రకటించాలి. రాజుకు విన్నవించుకునే విషయాలు ఆయన ఆలోచనలకు ప్రతికూలంగా ఉండకూడదు. మారీచా, నీవు రాజును గౌరవించాలి అనే ఈ ధర్మాన్ని వదిలిపెట్టి అజ్ఞానంలో మునిగి అతిథిగా వచ్చిన నాతో కఠినంగా మాట్లాడుతున్నావు. నేను తలపెట్టిన సీతపహరణ కార్యం మంచిదా చెడ్డదా, అది నాకు క్షేమకరమా కాదా అని నేను నిన్ను అడగడం లేదు. నేను సమకట్టిన ఈ మహాకార్యంలో నీ సహాయం అవసరం. ఇంతమాత్రమే నేను నిన్ను అడిగాను. నీవు చేయవలసిన సహాయం గురించి చెబుతాను విను. తెల్లని చుక్కలు గల చిత్రమైన బంగారు రంగు లేడిలా మారి నీవు శ్రీరాముడి ఆశ్రమ సమీపంలో సీతాదేవి ఎదుట తిరుగుతూ ఉండు. ఆ విధంగా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ ఆమెను ప్రలోభపెట్టు. అప్పుడు సీత బంగారు మాయలేడిని చూసి ఆశ్చర్యపడుతూ దీనిని నాకు వెంటనే తెచ్చి ఇవ్వు అని రాముణ్ణడుగుతుంది. రాముడు ఆమె కోరికను అనుసరించి నిన్ను పట్టుకోవడానికి సిద్ధపడగా నీవు అతన్ని చాలా దూరం వరకు తీసుకెళ్ళు. ఆ తరువాత శ్రీరాముడి గొంతును అనుకరించి హా సీత, హా లక్ష్మణ అంటూ బిగ్గరగా ఆర్తనాదం చెయ్యి. ఆ మాటలు విని సీత చాలా దుఃఖంతో రాముడిని ఆదుకోవడానికి లక్ష్మణుణ్ణి పంపిస్తుంది. అన్న పట్ల ఉన్న భక్తి కారణంగా ఆయనకు సహాయపడడానికి అతడు తొట్రుపడుతూ రాముడి మార్గాన్ని అనుసరిస్తాడు. ఆ విధంగా లక్ష్మణుడు కూడా ఆశ్రమానికి దూరమైన తరువాత నేను సీతను సులభంగా తీసుకెళ్తాను. ఇంతమాత్రం నా పనిని పూర్తి చేసి నీవు నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళు. ఈ విధంగా సహాయపడినందుకు నీకు నా రాజ్యంలో సగభాగమిస్తాను. నేను రథంపై నిన్ను అనుసరిస్తూ దండకారణ్యానికి వస్తాను. ఎటువంటి యుద్ధంతో పని లేకుండానే శ్రీరాముణ్ణి మోసం చేసి సీతను తీసుకుని నా పని నెరవేర్చుకొని నీతో కూడా లంకకు చేరతాను. మారీచా, నేను చెప్పినట్లు చెయ్యనుచో నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీకు ఇష్టం లేకున్నా నీ చేతనే ఈ పని చేయిస్తాను. రాజుకు ఎదురు తిరిగినవాడు ఎన్నడూ సుఖపడడు. బాగా ఆలోచించి ఈ రెండింటిలో నీకు మేలైన దానిని ఆచరించు అని అన్నాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.